మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ను అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బ్రెస్ట్ క్యాన్సర్ పై మహిళలందరికీ అవగాహన ఉండాలని చెప్పారు. ఇటు హైడ్రా మూసి నిర్వాసితులను బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని ఫైర్ అయ్యారు మంత్రులు. పేదలను అడ్డుపెట్టుకొని కబ్జాకోరులు రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. మూసి నిర్వాసితులను తరలించిన తరువాతే ప్రక్షాళన పనులు ప్రారంభిస్తామన్నారు మినిస్టర్స్. విమెన్ హెల్త్ కేర్ ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం గచ్చిబౌలిలో నిర్వహించిన పింక్ పవర్ రన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Pink Power Run. I am proud to say that Telangana is committed to improving healthcare for women. We believe that health of women is foundation to the well-being of families and communities. I congratulate all the participants here today. Your presence shows solidarity and women across the state who face health challenges. Together we can build a healthier, more empowered future for the women of Telangana. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సుధారెడ్డి ఎంఏఐఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమం నిర్వహించారు. మంత్రి దామోదర రాజనరసింహ జెండా ఊపి పింక్ పవర్ రన్ ప్రారంభించారు. ఒకేసారి 3, 5, 10K రన్ నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 5,000 మందికి పైగా పింక్ పవర్ రన్ లో పాల్గొన్నారు. పింక్ పవర్ రన్ అంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము సామాన్య ప్రజలకు, ప్రజానికానికి అందరికీ అర్థం కావాలి, తెలియాలి. క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధి అనేది అందరికీ తెలియాలి. అంటే క్యాన్సర్ సోకిన మొదటి స్టేజ్, రెండో స్టేజ్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం ప్రమాదంలో పడిపోతాం. అది కాకుండా మొదట అవేర్నెస్ ఉంటే ప్రివెంటివ్ మెజర్ తీసుకోవచ్చు. హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలను ముందు పెట్టుకుని బిల్డర్స్ కావాలనే రచ్చ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు FTLలో కట్టుకున్న ఇండ్లనే కూల్చేస్తున్నామని చెప్పారు. ఇంకా బఫర్ జోన్ పై నిర్ణయం తీసుకోలేదన్నారు. సో ఈ హైడ్రా అనేది చెరువులో FTL లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలేంత వరకు ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడదు హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం. సరే, అక్కడ పేదవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు, లేకపోతే పేదవాళ్ళని అడ్డం పెట్టి ఇంకెవరో బిల్డర్స్ కట్టి వీళ్ళ ముఖం చూసి చెప్తారు. మూసి ఆక్రమణలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బాధితులను తరలించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మూసి అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు శ్రీధర్ బాబు. పేదలను నిలబెట్టాలే, పడగొట్టాలని ఎప్పుడు చూడదు. వారిని ఎప్పుడు కూడా వీధి పాలు చేయము. మూసి నది ప్రవాహ మార్గాన్ని పూడ్చి రివర్ బెడ్లో ఉన్న ఏదైతే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాం అక్రమ నిర్మాణాలు మాత్రమే తొలగించే ప్రయత్నం చేస్తారని నిన్న మా అధికారులు కూడా తెలియచేయటం జరిగింది. చాలామంది పేదవారు తెలుసో తెలియక అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వారికి డబుల్ బెడ్రూముల ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పి వారికి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. కొత్త 6R చట్టంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ అహంకారంతో తీసుకున్న నిర్ణయాలను ప్రజలు తిరస్కరించారన్నారు. భూమి ఉన్న ప్రతి ఆసామికి, పేదవారికి అండగా ఉంటామన్నారు పొంగులేటి. అహంకారపూరితంతోనా, ఆలోచన రహితంగానా ఏ నిర్ణయాలైతే తీసుకొని ప్రజల చేత తిరస్కరించబడ్డ ఆ నిర్ణయాలను సరిదిద్దుతూ ప్రజలకి ఉపయోగపడే విధంగా, సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఈ ప్రభుత్వం ఈ కొత్త 6R చట్టంతో పాటు అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తూ అవి సామాన్యులకు చేర్చే దాంట్లో భాగమే ఈనాడు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. కరీంనగర్లో 33 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం శుభపరిణామమన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి. ఆర్టీసీ సంస్థ తరఫున అనేక ప్రణాళికలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 3,000 చిల్లర
ఉద్యోగాలకు సంబంధించి అనుమతి పొంది నియామక ప్రక్రియ మరి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఇతరత్ర ద్వారా ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకో రెండో దశగా మరొకసారి నివేదిక తయారు చేసి రిక్రూట్మెంట్కు సంబంధించిన అవసరాలను రాబోయే కాలానికి అనుగుణంగా ఆ ప్రక్రియను కూడా ప్రారంభిస్తా ఉన్నాం. రేపు కరీంనగర్లో మంత్రులు పొన్నం సీతక్క పర్యటించనున్నారు. మానకొండూరు అంగన్వాడీ కేంద్రంలో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కలెక్టర్లు మంత్రి సీతక్క సమీక్ష చేస్తారు. 2 గంటల తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ ట్రస్టులో మానసిక దివ్యాంగుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.